మీకెదురుగా కనిపిస్తున్న స్వయంభూ హనుమంతుడి రాతి గుండు అనేది ఏళ్ల తరబడి నుండి పెరుగుతూ వస్తూ ఉందంట. అది ఎలా? శ్రీ స్వయంభూ భక్తాంజనేయ స్వామి దేవాలయం ప్యాన్ నుంచి పంచకట్టుకొని మరి ఈ స్వయంభూ హనుమంతుడిని దర్శించుకోవడానికి వెళ్ళాను. ఎందుకంటే నేనే స్వయంగా గర్భగుడిలోనికి వెళ్లి ఈ స్వయంభూ హనుమంతుడు ఎలా పెరుగుతున్నారో చూపెట్టబోతున్నా. మీకు ఎదురుగా కనిపిస్తున్న ఈ రాతి గుండు అనేది గత 25 సంవత్సరాల నుంచి పెరుగుతూ వస్తూ ఉందంట. ముందు చాలా చిన్న రాతిలా కనిపించే ఈ స్వయంభూ హనుమంతుడు ఇప్పుడు స్వయంగా 7 నుంచి 8 ఇంచులు పెరిగి వెనకాల ప్రతిష్ఠ చేసిన విగ్రహానికి తగులుతుంది. ప్రతి మంగళవారం మరియు శనివారం మన హనుమంతుడికి అభిషేకం చేసి చాలా ప్రత్యేకంగా అయితే అలంకరిస్తారు. అండ్ మీరు ఇంకోటి గమనించినట్టయితే మన హనుమంతుడు కొద్దిగా క్రాస్ అయితే ఉంటారు. మీరు వచ్చే స్ట్రీట్ నుంచి హనుమంతుడి గుడి క్రాస్ గా అయితే కనిపిస్తుంది. ఈ గుడికి ప్రతి మంగళవారం వచ్చి 108 ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టినట్టయితే మీ కోరికలు నెరవేరుతాయంట. అంతేకాదు ఈ గుడికున్న ఇంకొక అద్భుతం ఏంటంటే మీకు ఎదురుగా కనిపిస్తున్న చెట్టు నార్మల్ చెట్టు అని అనుకుంటున్నారా? కాదు, మన హనుమంతుడికున్న 3 నామాలు మీకు ఈ చెట్టుకైతే దర్శనమిస్తాయి. ఈ టెంపుల్ లో మీకు నవగ్రహాల గుడి మరియు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్న రాగి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు కూడా దర్శనమిస్తాయి. ఈ టెంపుల్ లొకేషన్ ఓల్డ్ అల్వాల్ సిటిజన్ కాలనీ రోడ్ నెంబర్ 4 లో అయితే ఉంటుంది.